డిసెంబర్ 18, 1995 తెల్లవారుజామున ఒక గ్రామంలోని ప్రజలకు పొలాల మధ్య మెరుస్తూ ఉన్న ఒక వస్తువు కంటపడింది. ఏంటని చూస్తే అది ఒక రైఫిల్. ఆ గ్రామంలోని ప్రజలు అప్పటి వరకు డైరెక్ట్ గా ఇలాంటి తుపాకీని చూడలేదు. అక్కడున్న వారికి పొలాల మధ్యలో ఆ రైఫిల్ ఎలా వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. ఇంతేకాదు అక్కడ ఒక్కటే కాదు, మొత్తంగా 35 రైఫిల్స్ ఉన్నాయి. విషయం ఊరంతా పాకింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఎప్పుడు సీరియస్ అయిందంటే అక్కడి దగ్గరలోని చెరువులో గ్రెనైడ్లు కూడా బయటపడ్డాయి. ఇదంతా కూడా జరిగింది వెస్ట్ బెంగాల్లోని పురూలియా అనే జిల్లాలో. ఈ విధంగా ఆ ప్రదేశంలో ఆకాశంలో నుండి ఆయుధాలు పడ్డం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోలీసులు ఈ విషయంలో చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో బాగా జల్లెడ పట్టిన తర్వాత ఒక ప్రాంతంలో ఆలివ్ గ్రీన్ కలర్లో పగిలిపోయి ఉన్న పెట్టెలు అంటే బాక్సులు పారాషూట్ తో పాటు ఉండడాన్ని గమనించారు. మొత్తంగా ఆ ప్రాంతంలో అక్కడ 3 బాక్సులు కనుగొన్నారు. అయితే పోలీసులకు పారాషూట్ తో ఆ బాక్సులను అక్కడ ఎవరు ఎందుకు పడేశారో తెలియలేదు. అలా చూస్తూ చూస్తూ ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందంటే ఆర్మీ ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక్కటి కన్ఫర్మ్, పారాషూట్ ద్వారా ఆ బాక్సులను కింద పడేశారంటే పడేయడానికి వాళ్ళు ప్లేన్ లేదా హెలికాప్టర్ ని యూజ్ చేసి ఉండాలి. గెస్ట్ చేసినట్లుగానే ఆ రోజు రాత్రి ఒక విమానం ఆ ప్రాంతంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్ళింది. బహుశా ఆ విమానమే బాక్సులను పడేసి ఉండాలి. అయితే ఆ విమానం ఎవరిది? ఆయుధాలతో నిండిన ఆ బాక్స్లో ఆ పురూలియా జిల్లాలోనే ఎందుకు పడేశారు? ఆ బాక్స్ లో దాదాపు 300 AK-47 రైఫిళ్లు, 25 9mm పిస్టళ్లు, 2 స్నైపర్లు, 2 నైట్ విజన్ బైనాకులర్లు, 100 కంటే ఎక్కువ గ్రెనైడ్లు, ఇంకా 16,000 బుల్లెట్లు ఉన్నాయి. మొత్తంగా వీటన్నింటి బరువు 4 టన్నుల కంటే ఎక్కువగానే ఉంది. అందరికున్న ఒకే ఒక ప్రశ్న, 4 టన్నుల బరువు గల ఆయుధాలు ఈ పురూలియా జిల్లాలోనే ఎందుకు, అలాగే ఎవరు పడేశారు అని. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫ్లైట్ లాగ్స్ ని చెక్ చేస్తే ఒక లాట్వియన్ ఎయిర్ కి సంబంధించిన యాంటోనోవ్ AN-26 అనే విమానం పాకిస్తాన్ లోని కరాచీ నుండి టేకాఫ్ అయ్యి ఇండియాలోని వారణాసి మీదుగా వెస్ట్ బెంగాల్లోని పురూలియాలో ఎక్కడైతే ఆ బాక్సులు దొరికాయో ఆ పై నుండే వెళ్ళింది. తరువాత కలకత్తా మీదుగా ఇండియన్ ఎయిర్ స్పేస్ నుండి బయటికెళ్లిపోయింది. అలా ఇండియా నుండి ఎగ్జిట్ అయ్యాక థాయిలాండ్ వెళ్లి చివరగా పూకెట్ లో ల్యాండ్ అయింది. అయితే ఆ బాక్సులు ఆ ప్లేన్ నుండి విసిరేశారా లేదా అనే ప్రశ్నకి అప్పటికి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అనుమానించడానికి కూడా ఎలాంటి కారణాలు లేవు. ఒక్క శత్రుదేశమైన పాకిస్తాన్ నుండి టేకాఫ్ అయ్యి సరిగ్గా ఆ ప్రాంతం నుండే ఫ్లై అవ్వడం తప్ప. కానీ ఈ విమానం ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యాక ఒక తప్పు చేసింది. పై కారణాలు పక్కన పెడితే ఈ తప్పు వల్ల ఇండియన్ అథారిటీకి వాళ్ళపైన అనుమానం బలపడింది. ఆ తప్పేంటంటే ఆ విమానం సివిల్ ఏవియేషన్ నుండి ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ అడిగేటప్పుడు ఫైనల్ డెస్టినేషన్ కంబోడియా అని చెప్పారు. అయితే ఫ్లైట్ ని ల్యాండ్ చేసింది మాత్రం థాయిలాండ్ లో. అలా కొన్ని రోజుల తర్వాత సరిగ్గా డిసెంబర్ 22, 1995లో ఆ విమానం పూకెట్ నుండి తిరిగి వచ్చేందుకు మళ్లీ ఇండియన్ ఎయిర్ స్పేస్ ఎంట్రీ కోసం పర్మిషన్ అడిగింది. పర్మిషన్ లో భాగంగా డెస్టినేషన్ లాట్వియా దేశమని, రీఫ్యూయల్ చేయడం కోసం కరాచీలో ల్యాండ్ చేస్తామని చెప్పారు. ఇదే మంచి ఛాన్స్ అనుకొని అథారిటీ వాళ్ళు ప్రాపర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అలా ఆ విమానం ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యిందో లేదో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన 2 MiG-21 ఫైటర్ జెట్లు విమానాన్ని అడ్డగించి ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వమని ఆదేశించారు. ఇక్కడే కొత్త కథ మొదలవుతుంది. అదేంటంటే విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక దాదాపు 45 నిమిషాల వరకు విమానం దగ్గరికి ఎలాంటి సెక్యూరిటీ ఫోర్స్ కానీ అధికారులు కానీ రాలేదు. ఆ టైంలో ఆ విమానంలో మొత్తంగా 8 మంది ఉన్నారు. అసలు వారెవరో తెలుసుకోవడం ఈ కేసుకి చాలా అవసరం. అందులో ఒకరు డెన్మార్క్ దేశస్థుడైన కిమ్ డేవి. ఇతను గత 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ లో పని చేస్తూ ఉన్నాడు. ఇతను గ్వాటమాలాలో, రష్యాలో ఆశ్చర్యంగా ఆ పురూలియా జిల్లాలోని కొన్ని అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్ లో కూడా పనిచేశాడు. ఇంకొక వ్యక్తి పీటర్ బ్లీచ్. ఇతను UK సిటిజన్. మొదట్లో ఇతను UK స్పెషల్ ఎయిర్ సర్వీస్ లో మెంబర్, ఇంకా ఎలైట్ మిలిటరీ యూనిట్ లో సోల్జర్ కూడా. తర్వాత వెపన్స్ డీలర్ గా కూడా అయ్యాడు. అయితే చాలా రోజులకు బయటపడింది ఇతను MI6 ఏజెన్సీకి సంబంధించిన ఒక అండర్ కవర్ ఏజెంట్ అని. మూడో వ్యక్తి ఇతను ఒక భారతీయ సింగపూర్ వాసి దీపక్ మణికంత్. ఇతను ఆనంద మార్గ అనే ఒక ఆర్గనైజేషన్ ఫాలోవర్. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఆ బాక్సులు పడ్డాయో అక్కడికి దగ్గరలోనే ఆ ఆనంద మార్గ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఉంది. ఇంకా విమానంలో ఉన్న మిగతా 5 క్రూ మెంబర్స్ వాళ్ళంతా కూడా లాట్వియా దేశానికి సంబంధించిన వాళ్ళు. ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసి 45 నిమిషాలైంది. ఇంతలో కిమ్ డేవి కొన్ని పత్రాలు తీసుకొని ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్లు ఇతని ఆచూకీనే తెలియలేదు. అలా డేవి తప్పించుకున్న వెంటనే సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు విమానాన్ని చుట్టుముట్టి లోపలున్న 7గురిని అరెస్ట్ చేశారు.
విమానం లోపల వెతికితే ఆనంద మార్గ హెడ్ క్వార్టర్ ఫోటోలు, అలాగే ఆ దొరికిన బాక్స్ లోని ఆయుధాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ విధంగా కన్ఫర్మ్ అయింది ఆ ఆయుధాలతో నిండిన బాక్సులు వాళ్లే పడేశారు అని. అయితే ఇక్కడ తెలియాల్సింది ఇదంతా కూడా ఎవరు, ఎందుకు, ఎలా చేశారు అని. ఇన్వెస్టిగేషన్ లో పీటర్ బ్లీచ్ తనొక వెపన్స్ డీలర్ అని, ఈ ఆర్డర్ తనకు డేవీ ఇచ్చాడని చెప్పాడు. అలాగే అతని కోరిక ప్రకారం బల్గేరియా నుండి కన్సైన్మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పాడు. దాంతోపాటు డేవీ ఈ ఆయుధాలన్నీ కూడా బంగ్లాదేశ్ మిలిటరీ ఉపయోగిస్తుందని చెప్పినట్లు చెప్పాడు. అయితే తనకు డేవీ ఆ ఆయుధాలు చెప్పినట్లుగా కాకుండా ఇల్లీగల్ గా ఉపయోగిస్తాడనే అనుమానం కలిగిందని, ఆ విషయాన్ని యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా చెప్పినట్లు చెప్పాడు. అయితే ఇందుకు ఐఆర్ అఫీషియల్స్ జవాబుగా నీ పని నువ్వు చెయ్యి అని చెప్పారని చెప్పాడు. అయితే అందరికీ అనుమానం బంగ్లాదేశ్ మిలిటరీకి చేరాల్సిన ఆయుధాలు పురూలియా జిల్లాలో ఎందుకు పడేశారు అని. అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఆ సమయానికి ఒక మిస్టరీనే. అయితే బీబీసీ దర్యాప్తులో ఆయుధాలన్నీ కూడా ఆనంద మార్గ ఆర్గనైజేషన్ కోసం పైనుండి కింద పడేశారని చెప్పారు. డేవీ ఎవరైతే విమానం ఆగ్గానే అక్కడి నుంచి తప్పించుకున్నాడు, అతన్ని ఇండియా తీసుకొచ్చేందుకు సిబిఐ ఇంటర్పోల్ కి కాంటాక్ట్ అయ్యింది. అలాగే డేవీ డెన్మార్క్ లో ఉన్నాడని కూడా తెలిసింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డేవీ ఆనంద మార్గాకు సంబంధించిన వ్యక్తులతో పని చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తులు చాలా దారుణాలకు పాల్పడేవారని, అందుకోసమే ఆయుధాలను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. దాంతోపాటు ఇంటర్వ్యూలో తనకు ఇండియన్ కాంగ్రెస్, అప్పటి ప్రైమ్ మినిస్టర్, ఇంకా రాకి సంబంధించిన కొందరు సహాయం చేశారని చెప్పాడు. దెబ్బకి ఆ మాటలు పూర్తిగా వివాదాస్పదంగా మారాయి. అలాగే తను ఎయిర్పోర్ట్ నుండి బయటకు రావడానికి, ఇండియా నుండి తప్పించుకోవడానికి అప్పటి ఎంపీ అయిన పప్పు యాదవ్, అలాగే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు సాయం చేశారని చెప్పాడు. అయితే డేవీ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలన్నీ కూడా సిబిఐ పూర్తిగా ఖండించింది. తనని ఎక్కడ ఈ కేసు పైన ఇండియాకి పంపిస్తారనే భయంతో అలాంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పింది. 1995లో ఈ సంఘటన జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ పార్టీ రూలింగ్ లో ఉండేది. అక్కడున్న ఆనంద మార్గ ఆర్గనైజేషన్ కు పెరుగుతున్న ఫాలోవర్లు ఈ సిపిఐకి ముప్పని సిపిఐ భావించింది. డేవీ ఇంటర్వ్యూలో ఈ సిపిఐ పార్టీ వాళ్ళు ఈ ఆనంద మార్గ ఫాలోవర్ల పైన రహస్యంగా ఎన్నో దాడులు చేసినట్లు చెప్పాడు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని చెప్పాడు. ఎందుకంటే దాడి జరిపిన వారు ఎవరో తెలియదు, అలాగే ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అందుకోసమే డేవీ ఆనంద మార్గ ఆర్గనైజేషన్ కి ఆయుధాలు ఇవ్వాలని అనుకున్నాడు. అయితే ఇందులో ఎంతవరకు నిజం, పిఎం, ఇండియన్ కాంగ్రెస్, అలాగే రా ఇతనికి సాయం చేసింది అనడానికి? ఎందుకంటే ఈ విషయంలో కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే డేవీ ఏం చెప్పాడంటే, ఒకవేళ ఎయిర్పోర్ట్ లోనే తను పట్టుబడి ఉంటే ఈ నిజాలన్నీ కూడా అప్పుడే బయటపడేవి. అలా జరగకూడదనే ముంబై ఎయిర్పోర్ట్ నుండి బయటపడేలా చేసి బయట ఒక బ్లాక్ కలర్ ఎస్యూవి కారుంచి ఎయిర్పోర్ట్ నుండి సేఫ్ గా బయటపడేశారు. అలా చివరకు గుట్టుచప్పుడు కాకుండా సేఫ్ గా డెన్మార్క్ కి తన్ను తరలించారని చెప్పాడు. కలకత్తా హైకోర్టు అరెస్ట్ అయిన పీటర్ బ్లీచ్ కి, దీపక్ మణికంత్ కి, ఇంకా మిగతా 5 క్రూ మెంబర్స్ కి ఇండియా పైన కుట్ర చేసినందుకు గాను జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే ఇక్కడే ఇంకొక వింత జరిగింది. అదేంటంటే జైల్లోనే ఆ 5 లాట్వియన్ క్రూ మెంబర్స్ కి రష్యన్ పౌరసత్వం మంజూరు చేసి 2000 సంవత్సరంలో వ్లాడిమిర్ పుటిన్ కోరిక మేరకు వాళ్ళను క్షమించి విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత పీటర్ బ్లీచ్ ని కూడా 2004లో క్షమించి విడుదల చేయడం జరిగింది. ఈ విషయంలో చాలా చర్చలు జరిగాయి. యూకే గవర్నమెంట్ పెట్టిన ప్రెజర్ వల్లే అతన్ని విడుదల చేశారు అని. అయితే తరువాత MI5 కు సంబంధించిన ఫార్మర్ ఏజెంట్ యానీ మ్యాషన్ కూడా చెప్పింది పీటర్ బ్లీచ్ MI6 కు సంబంధించిన ఏజెంటే అని, అతను ఇలాంటి సీక్రెట్ మిషన్లు చేస్తూ ఉంటాడు అని. అక్కడ డెన్మార్క్ కోర్ట్ డేవీ ఇండియా అధికారులకు లొంగిపోవాలనే రిక్వెస్ట్ ని నిరాకరించింది. ఎందుకంటే అక్కడ డేవీని అన్యాయంగా టార్చర్ చేస్తారనే భయంతో. బ్రిటిష్ పోలీసుల సహాయంతో పీటర్ బ్లీచ్ ప్రాపర్టీస్ ని చెక్ చేసినప్పుడు ఆ ఆర్మ్స్ కన్సైన్మెంట్ కి సంబంధించిన కొన్ని పేపర్లు దొరికాయి. ఆ పేపర్ల మీద ఆనాటి బంగ్లాదేశ్ మిలిటరీకి సంబంధించిన ఒక జనరల్ మొహమ్మద్ షోబిద్ అల్ బుయాన్ కి సంబంధించిన సంతకాలున్నాయి. ఇంతేకాదు ఆ దొరికిన బాక్స్ల పైన కూడా బంగ్లాదేశ్ కు సంబంధించిన ఒక మిలిటరీ కంటైన్మెంట్ పేరు రాసి ఉంది. అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆ పత్రాలన్నీ తప్పుడు అని, ఈ కేసులో ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అలా పురూలియా జిల్లాలో పడ్డ 4 టన్నుల ఆయుధాల రహస్యం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ మిషన్ వెనుకున్న మనిషి ఎవరో ఎవ్వరికీ తెలియదు. అది డేవీనా లేక అరెస్ట్ అయిన మిగతా వ్యక్తులా అని. ఆ ఆయుధాలకు డబ్బు ఎవరు చెల్లించారో, కష్టపడి గాల్లో విమానాన్ని అడ్డుకొని ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయిస్తే అక్కడికి చేరుకోవడానికి సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఎందుకు 45 నిమిషాలు పట్టిందో, అలాగే ఎయిర్పోర్ట్ లాంటి సెక్యూరిటీ ప్లేస్ లో కూడా ఈజీగా డేవీ ఎలా తప్పించుకున్నాడో, ఈ ప్రశ్నలన్నింటికీ గత 30 ఏళ్లుగా ఎవ్వరు కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. పోనీ కథంతా విన్న మీరైనా చెప్పండి, అసలు దొంగ ఇక్కడ ఎవరో అని. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.